రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న మూవీతోని అసలు ఐశ్వర్య రాజేష్ అంటే ఇదిరా అని తెలిసేలా చేసిందనమాట. అసలు ఈమె గురించి చాలా సినిమాలు చేసినప్పటికీ ఈసారి వచ్చిన సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దాంట్లోనూ ఒక ఇంటర్వ్యూలో నా ఫేవరెట్ హీరో ఏంటి, ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం, ఆయనతో సినిమా చేయాలంటుంది. అసలు ఆ ఫేవరెట్ హీరో ఎవరు ఏంటి? సో ఖచ్చితంగా ఐశ్వర్య రాజేష్ అంటే ఎప్పటి నుంచో అటు తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది, తెలుగులో చేస్తుంది, కానీ ఎక్కడ ఒక మంచి బ్రేక్ అనేది రావట్లేదు. అంటే ఆమె యాక్టింగ్కి తగ్గ బ్రేక్ అయితే ఖచ్చితంగా రావట్లేదు అనుకున్న టైంలో అనిల్ రావుపూడి గారి సినిమాలో యాక్ట్ చేసి, అంటే తన ఏజ్ చిన్నదైనా కానీ వెంకటేష్ గారికి వైఫ్ పాత్రలో యాక్ట్ చేసి సో ఆ క్యారెక్టర్తో మెప్పించారు. ఖచ్చితంగా ఈరోజు సూపర్గా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ సినిమా మంచి పేరు అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడు అందరూ కూడా ఆమెను ఇంటర్వ్యూలు చేయడం, ఆమె ఫోకస్ చేయడం చేశారనమాట మన తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా. సో ఈ విషయంలోనే మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగినప్పుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఆయన సినిమాలు చూస్తాం. ఆయన స్టూడెంట్ నెంబర్ 1 ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా మేము సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాం. ఆయన యాక్టింగ్ ఒక సెటిల్డ్గా అనిపిస్తుంది. ఆయన డ్యాన్సులు కానీ ఆయన ఫైట్స్ చేసేది కానీ అంతా కూడా ఒక పర్ఫెక్ట్ యాక్టర్ లాగా అనిపిస్తారు, కంప్లీట్ యాక్టర్ లాగా అనిపిస్తారు అని చెప్పి ఆవిడైతే చెప్పిందనమాట. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలామంది మన ఇండస్ట్రీ పక్కన కొంచెం బయట ఇండస్ట్రీలో కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన ఒక అంటే యంగ్ ఏజ్ నుంచి కూడా ఒక మాస్ హీరో, స్టార్ హీరో అయ్యారు కాబట్టి ఆయన అంటే చాలామందికి తెలుసు. సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా అంటే అటు తమిళ వాళ్ళకైనా కన్నడ వాళ్ళకైనా ఆయన మాట్లాడే ఫ్లూయెన్సీ కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ అవార్డ్ ఫంక్షన్స్లో కానీ సో ఖచ్చితంగా ఆయన ఒక ఐకానిక్గా కనపడుతూ ఉంటారు ఏ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా కూడా. సో ఆయనకు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి లేవు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు వెళ్తే తమిళనాడు మాట్లాడగలుగుతారు, కర్ణాటకకి వెళ్తే ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు అని చెప్పి కర్ణాటక కూడా చాలా బాగా అక్కడ పెరిగిన వాళ్ళలాగా మాట్లాడతారు అనమాట స్లాంగ్లో. సో మరి అట్లానే ఎటు వెళ్ళినా కూడా ఇంకా కేరళ వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళతో అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం కానీ సో అందరికీ ఒక సుపరిచితమైన పర్సన్ అనమాట. సో ఖచ్చితంగా ఇంకా తెలుగు వాళ్ళందరికీ హీరోలందరితో కూడా మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది ఆయనకి. సో మరి యాక్టర్స్ అటు పక్క యాక్టర్స్ కూడా ఎప్పుడైనా అడిగినప్పుడు ఎక్కువ మంది ఈ రోజుల్లో చెప్తున్న పేరు అయితే ఖచ్చితంగా అటు అల్లు అర్జున్ గారి పేరు చెప్తారు, కేరళ నుంచి వచ్చిన యాక్టర్స్ అయితే. సో మిగిలిన సౌత్ యాక్టర్స్ అందరూ కూడా ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆయన చూస్తూ ఆయన యాక్టింగ్ చూస్తూ పెరిగామని కూడా చెప్తారు. సో మరి ఈవిడ పెరగడమే ఆ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూస్తూ పెరిగిందంట. మరి వయసు కూడా చాలా చిన్నదే. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫాలోయింగ్ చూస్తుంటే ఈరోజు మైండ్ పోతుందన్నమాట. అందులోనూ RRR తర్వాత ఇంకా బాగా ఎక్కేశారు నేషనల్ వైడ్గా. హిందీ ఆడియన్స్ కూడా అక్కడ హీరోయిన్లు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారంటే సో నిజంగా ఆయన ఎవరో చాలామంది ఆయన తొక్కాలని చూసిన చాలామంది నెగిటివ్ ఫోర్సెస్ ఆయన వైపు ఉన్నా కానీ ఆయన వాటిలన్నింటినీ అధిగమించుకొని రోజు రోజుకి ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ ఎక్కడా తగ్గట్లేదు అనమాట. సో మరి ఇంకా ఎంతమంది ఆయన గురించి ఇట్లా చెప్తారు, వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇట్లా ఎవరెవరైతే ఆయన్ని పొగుడుతూ ఆయన అభిమాన హీరో అని చెప్తారో వాళ్ళందరినీ కూడా ఇష్టపడుతూ మ్యూచువల్గా ఇష్టపడతారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? సో డెఫినెట్లీ అంటే ఈయనకి సినిమాలో హీరోయిన్గా అంటే తీసుకుంటారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ రోల్ ఏదన్నా ఇప్పుడు ఈ సినిమాలో ఈ ఇంపాక్ట్ కలిగే రోల్ ఏదైనా వచ్చింది అంటే కనుక ఆవిడ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే పోటీ పడి నటించినప్పుడే కదా ఆవిడ కూడా ప్రూవ్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఛాన్స్ వస్తే మాత్రం ఆవిడైతే వదులుకోదు. మరి హీరోయిన్గా ఆవిడని కన్సిడర్ చేస్తారా మన డైరెక్టర్స్ అంటే అది మనం చెప్పలేము ఖచ్చితంగా. సో ఆమెకైతే నటించాలనే పక్కన నటించాలనే ఉంటుంది. మరి దాన్ని ఆలోచించి ఆవిడని తగ్గ రోల్ తీసుకొచ్చే డైరెక్టర్ ఎవరున్నారో మనం చూడాలి.